మన ద్వారా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇతరులకి ఆకర్షణీయంగా కనపడుతున్నాం. ఇప్పుడు నీ పక్కన తోటి యవనస్తులైనటువంటి వారు నిన్ను చూసి ఏం నేర్చుకోవాలంటే, అరే ఈ అక్క చక్కగా ఉంది, ఈ అక్కను చూసినప్పుడు నేను ఈ అక్కను చూసి నేర్చుకోవాలనే పరిస్థితి కంటే, ఇప్పుడు నీ వస్త్రదాన్ని చూసి, నీ యొక్క మేకప్లు చూసి, నీ యొక్క విధానం, నీ యొక్క బట్టలు చూసి, పరిస్థితులు చూసి, ఇప్పుడు నీ పక్కన ఉన్నటువంటి నీ స్నేహితులు, నీ పక్కన నీ సంఘంలో ఉన్నటువంటి సహోదరి కూడా ఏమైపోతుంది? నిన్ను బట్టి ఆకర్షణీయమవుతుంది. ఎవరిని బట్టి ఆకర్షణీయమవుతుంది? మనల్ని బట్టే. ఈరోజు ఎంతమంది సేవకుల పిల్లలు కూడా చాలామందిని చూస్తూ వచ్చాను, కానీ బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళు క్రైస్తవులని చెప్పుకునేటట్టు మనం ఎలా ఉండాలంట? జీవించాలా. ఇప్పుడు చూడగానే వాళ్ళు క్రైస్తవులయ్యా, వారు ప్రత్యేకమైన వారని ఆ రోజుల్లో భక్తి అంకుల దినాల్లో చూసినప్పుడు, క్రైస్తవులను చూసినప్పుడు వీరు ప్రత్యేకమైనటువంటి వారు, ప్రత్యేకమైన విలువలతో కలిగినటువంటి వారు అని చెప్పుకునేవారు. ఈనాడు ఆ ప్రత్యేకం ఏమైపోయింది? అందుకే మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండనంటున్నాడు దేవుడు. అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారంట. అన్ని జనులతో సహవాసం చేస్తే ఏమైపోయింది? 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అయిపోతారు. కానీ వాళ్ళతో సహవాసం చేసి ఇప్పుడు చిన్న కుమారుడు కూడా ఎవరితో సహవాసం చేసి అంటే, ఆ లోక సంబంధమైన స్నేహితులతో, లోకంతో సహవాసం చేసి ఇప్పుడు తన లోకంలో